ఈ రోజు పొద్దున్నుండి నెట్టింట్లో బాగా వైరల్ గా ఉన్న కాంట్రవర్సీ ఏంటయ్యా అంటే మన హీరో ధనుష్ అలాగే హీరోయిన్ నయనతార మధ్య ఉన్న వివాదం. అసలు ఏమైందంటే నయనతార గారికి సంబంధించిన ఒక రియల్ లైఫ్ డాక్యుమెంటరీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రాబోతుందంట. ఇప్పుడు ఎవరిదైనా సరే బయోగ్రఫీయో లేకపోతే ఇలాంటి డాక్యుమెంటరీయో తీస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్న ఫొటోసో లేకపోతే వాళ్ళ సినిమాలో యాక్ట్ చేసిన పిక్స్ ఉంటాయి కదా, ఇమేజెస్, ఆ వాటిని అయితే వాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డాక్యుమెంటరీలో కూడా నయనతార గారి సూపర్ హిట్ ఫిల్మ్ ఉంటది కదా, విజయ్ సేతుపతి గారి హీరో, అదేం సినిమా అంటే నేను రౌడీనే. ఆ సినిమా నుంచి బిట్వీన్ షార్ట్స్, అంటే సినిమాలో షార్ట్స్ కూడా కాదు, షూటింగ్ లో షార్ట్స్ ఉంటాయి కదా వీళ్ళు పర్సనల్ గా తీసుకున్నవి, అవి ఒక 3 సెకండ్స్ అయితే ఉన్నాయంట ఆ డాక్యుమెంటరీలో. సరే, ఇప్పుడు ఆవిడ ఏదో డాక్యుమెంటరీ అయితే తీసుకుంటుంది, దాంట్లో ఆవిడ నటించిన సినిమాలో షార్ట్స్ అయితే పెట్టుకుంది. ఇప్పుడు దానికి ధనుష్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా, ఉంది, సంబంధం ఉంది. అదేంటయ్యా అంటే ఆ నేను రౌడీ అనే సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన ధనుష్ గారే. సరే, ప్రొడ్యూసర్ ఆయన అంత మాత్రాన 3 సెకండ్లు వాడుకున్నారు, దాంట్లో తప్పేంటి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అవతల వాళ్ళకే మనకే బాగుంది అనుకోండి, 3 సెకండ్లు కాదు సినిమా మొత్తం పెట్టుకున్నా ఎవరేం అడగరు. అదే అవతల వాళ్ళకే మనకే పర్లేదు అనుకోండి, 1 సెకండ్ వాడుకున్నా అది గొడవే. ఇప్పుడైతే అదే జరుగుతుంది. అదేంటయ్యా అంటే ధనుష్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి రైట్స్ అయితే ఆయన చేతిలోనే ఉంటాయి. ఎవరైనా సరే ఆ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అయినా సరే ఆయన పర్మిషన్ లేకుండా ఆ సినిమా కంటెంట్ ని కనుక వాడుకుంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యే రైట్స్ అయితే ఆయనకైతే ఉంటాయి. ఆయన కూడా ఏం చేశాడయ్యా అంటే ఆ 3 సెకండ్ల ఫుటేజ్ ను వాడుకున్నందుకు జస్ట్ ఒక 10 కోట్లు అయితే అడిగాడంట. అదేంటి 3 సెకండ్లకి 10 కోట్లు అనుకుంటున్నారు కదా, నేను కూడా సేమ్ ఇలాగే అనుకున్నా. ఆయన అలా అడిగాడనే మన నయనతార ఏం చేసింది అయ్యా అంటే ఒక 3 పేజీల లెటర్ అయితే పొద్దునైతే రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ 3 పేజీల గురించి నేనైతే మీకైతే చెప్పలేనులే గానీ ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూ అయితే ఇదే. అంటే ఆ సినిమా రిలీజ్ టైం లోనే వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అయితే ఉన్నాయంట. అవన్నీ మనసులో పెట్టుకుని ధనుష్ గారు ఎలాంటివి చేస్తున్నారని నయనతార అయితే అంటుంది. నేను ఈ మ్యాటర్ లో ఎవరిని సపోర్ట్ అయితే చేయట్లేదు కానీ ఎవరి వైపు నుంచి నిజమైతే వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళైతే సపోర్ట్ చేసుకుంటున్నారు. నయనతార ఫ్యాన్స్ అయితే ఆవిడనైతే వెనకేసుకొస్తున్నారు, అలాగే ధనుష్ ఫ్యాన్స్ అయితే ధనుష్ నైతే వెనకేసుకొస్తున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఏమంటున్నారు అయ్యా అంటే ధనుష్ గారు మనకు లేటెస్ట్ గా మన ఇళయరాజా గారు బయోపిక్ లో హీరోగా అయితే నటిస్తున్నాడు. మన ఇళయరాజా గారు కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే తన పాటల్ని చెప్పకుండా ఇలా వాడేసుకుంటున్నారని ఆయన కూడా ఇలాగ కాపీరైట్ ఇష్యూస్ అయితే అందరి మీద అయితే వేస్తున్నాడు. ధనుష్ గారు ఆయన క్యారెక్టర్ లోకి బాగా దూరిపోయి ఆయన కూడా ఇలా చేస్తున్నారని కొంతమంది అయితే వ్యంగ్యంగా అయితే ఆయనకైతే సమాధానం అయితే ఇస్తున్నారు. మరి ఈ విషయంపై హీరో ధనుష్ అయితే ఇంకా స్పందించలేదనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.